అందుకే తెలుగుదేశం పార్టీ జై హో బీసీ పేరిట ఒక ప్రోగ్రాం పెట్టుకుందామని నిర్ణయించుకున్నాం. అది ప్రధానంగా జనవరి 4వ తారీఖు నాడు లాంచ్ చేస్తాం. మా జాతీయ అధ్యక్షులు వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇక్కడ ఒక వర్క్షాప్ ఏర్పాటు చేసుకుని ఇక్కడ నుంచి ఫస్ట్ ఫేజ్ అన్ని పార్లమెంట్లు, నియోజకవర్గాలు, మండలాల వరకు వెళ్ళి మా బీసీ సోదరులకు చైతన్యం తీసుకొచ్చి అదేవిధంగా ఈ ప్రభుత్వం వల్ల వాళ్ళు ఎదుర్కొంటున్న కష్టాలు ఏంటని తెలుసుకుని అది మళ్ళీ పార్టీకి తెలియజేసే విధానం ఏర్పాటు చేసుకుంటాం. ఈ ప్రోగ్రాం అయిన తర్వాత స్టేట్ లెవెల్ అంటే బాబు గారు లాంచ్ చేసిన తర్వాత ఫీల్డ్కి వెళ్తారు. ఫీల్డ్ ప్రోగ్రాం పూర్తయిన తర్వాత స్టేట్ లెవెల్ ఒక సభ పెట్టుకొని బీసీ సోదరులకి ఒక ప్రత్యేకంగా మేనిఫెస్టో కూడా విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. సో ఇది ఈ జై హో బీసీ ఎందుకు ఏర్పడింది, దీని వెనకాల ఆలోచన అంతా కూడా పాదయాత్రలో బీసీ సోదరులు ఎదుర్కొన్న ఇబ్బందులు నేరుగా నేను తెలుసుకున్నాను. నేను కలిసిన వాళ్ళే కాదు, నేను తిరగని మండలాల్లో కూడా బీసీ సోదరుల్లో కలవాలి, పార్టీ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి, అది మళ్ళీ బీసీ మేనిఫెస్టో రూపంలో అనౌన్స్ చేయాలనేది పార్టీ నిర్ణయం తీసుకుంది.